ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 37వ శ్లోకం. యథైదాంసి సమిజ్ఞోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా వివరిస్తున్నాడు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతి క్రియలను అన్నిటినీ భస్మం చేస్తుంది. ఒక చిన్న నిప్పుతునక్క కూడా మహాజ్వాలగా మారి ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేయవచ్చు. 1666వ సంవత్సరంలో లండన్ మహానగరంలో వ్యాపించిన మంటలు, ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్, ఒక బేకరీలో చిన్న జ్వాలగా మొదలయ్యింది. కానీ అది పెరుగుతూ చివరికి 13,200 ఇండ్లు, 87 చర్చిలు మరియు చాలా మటుకు నగరంలోని కార్యాలయాలను కాల్చివేసింది. మనందరికి కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొని పోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి జ్ఞానానికి ఉంది అని శ్రీకృష్ణుడు అర్జునునికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధం తెలుసుకోవడం మనలను శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది. భగవంతుని శరణాగతి చేసినప్పుడు ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి భౌతిక బంధాల నుండి విముక్తి చేస్తాడు. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమనొచ్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందుపరచబడుతుంది. ఒక వ్యక్తిని పవిత్రమనర్చి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి ముక్తిని ప్రసాదించి మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి జ్ఞానానికి ఉన్నది. కాబట్టి అది మహోన్నతమైనది
మరియు అత్యంత పవిత్రమైనది. కానీ రెండు రకాల జ్ఞానం మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం అవసరం. ఒకటి సైద్ధాంతిక పుస్తక జ్ఞానం, మరొకటి ఆచరణాత్మక విజ్ఞానం. వేదశాస్త్రాలను చదవడం మరియు గురువుగారి ప్రవచనాలను వినడం ద్వారా ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ ఈ పుస్తక జ్ఞానం సరిపోదు. ఎప్పుడూ వంటశాలలోకి వెళ్లకుండా వంటల పుస్తకాన్ని బట్టి పట్టినట్టు అన్నమాట. ఇటువంటి వంటల పుస్తక జ్ఞానం మన ఆకలిని తీర్చడానికి ఉపయోగపడదు. అదేవిధంగా గురువుగారి దగ్గర నుండి ఆత్మ, భగవంతుడు, మాయ, కర్మ, జ్ఞానం మరియు భక్తి విషయాలను నేర్చుకోవచ్చు. కానీ ఆ మాత్రం చేత ఎవరు భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు కారు. ఎప్పుడైతే ఆ పుస్తక జ్ఞానం దాని ప్రకారంగా సాధన చేస్తారో అది వారి అంతఃకరణ శుద్ధి చేస్తుంది. అప్పుడు ఆత్మతత్వం మరియు దానికి భగవంతునికి ఉన్న సంబంధం హృదయంలో అంతర్గతంగా ప్రకటితమవుతుంది. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు: శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. యోగ దర్శనం 1.49లో చెప్పబడింది. యోగాభ్యాసం ద్వారా అంతర్గతంగా పొందిన విజ్ఞానం అనేది శాస్త్రముల అధ్యయనం ద్వారా పొందిన పుస్తక జ్ఞానం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనది. ఇటువంటి అంతర్గత విజ్ఞానం అత్యంత పవిత్రమైన, మహోన్నతమైనది అని శ్రీకృష్ణుడు కొనియాడుతున్నాడు. 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సం యతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. గాఢమైన శ్రద్ధ, విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియాలను నియంత్రణ చేసే అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. శ్రీకృష్ణుడు ఇప్పుడు జ్ఞాన విషయంలో శ్రద్ధ, విశ్వాసాలను పరిచయం చేస్తున్నాడు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలు తక్షణమే అర్థం కావు. కొన్నిటిని ఆధ్యాత్మిక పథంలో ఉన్నతమైన స్థాయి చేరుకున్న తర్వాతే అనుభవించగలం. మనం ప్రస్తుతం అర్థం చేసుకోగలిగే లేదా పరీక్షించగలిగే విషయాలనే ఒప్పుకుంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందుకోలేం. మనం ప్రస్తుత సమయంలో అర్థం చేసుకోలేని వాటిని ఒప్పుకోవడానికి విశ్వాసం, నమ్మకం అనేవి చాలా సహకరిస్తాయి. జగద్గురు శంకరాచార్యులు శ్రద్ధ అన్న పదాన్ని ఈ క్రింది విధంగా నిర్వహించారు: గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ. గురువు మరియు శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసం అనే శ్రద్ధ అంటారు. ఒకవేళ ఇలాంటి శ్రద్ధ తప్పుడు వ్యక్తి మీద పెడితే అది భయానక పరిణామాలకు దారితీస్తుంది. కానీ అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే అది శాశ్వత సంక్షేమం దిశగా మనల్ని తీసుకువెళ్తుంది. గురువు మరియు శాస్త్రాల పట్ల దృఢమైన విశ్వాసమే శ్రద్ధ అని శంకరాచార్యులు చెప్తున్నారు. అదే సమయంలో గుడ్డి విశ్వాసం మంచిది కాదు. ఏదో ఒక గురువు మీద అటువంటి శ్రద్ధ ఉంచే ముందు మన బుద్ధిని ఉపయోగించి ఆ గురువు పరమసత్యాన్ని ఎరిగినవాడని మరియు దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడని నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తర్వాత అటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి మరియు వారి మార్గదర్శకత్వంలో భగవంతునికి శరణాగతి చేయాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది: యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ
తస్థ్యైతే కథితాయార్థ ప్రకాశంతే మహాత్మన 6.23లో చెప్పబడినట్లు గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం కలవారికి వేదాల జ్ఞానసారం వారి హృదయంలో తెలియజేయబడుతుంది. 40వ శ్లోకం. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. భక్తి రసామృత సింధు సాధకులను వారి విశ్వాసం మరియు జ్ఞానస్థాయిలను బట్టి 3 రకాలుగా వర్గీకరించింది. శాస్త్రే యుక్తౌ చ నిపుణ సర్వథా దృఢనిశ్చయ ప్రౌఢ శ్రద్ధోధికారి య సభక్తా ఉత్తమో మత శాస్త్రాద్విశ్వనిపుణ శ్రద్ధావాన్ సతు మధ్యమ యో భవేత్ కోమల శ్రద్ధ స కనిష్టో నిగద్యతి. 1.2, 17, 19 శ్లోకాలు ఇలా తెలియజేస్తాయి. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండి మరియు దృఢ విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా గురువు మరియు భగవంతునిపై విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తి మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మరియు విశ్వాసం కూడా లేనివారు నిమ్న స్థాయి సాధకులు. శ్రీకృష్ణుడు ఈ 3వ రకం వారు ఈ జన్మలో కానీ లేదా ఆ పై జన్మలలో కానీ సుఖాన్ని పొందలేరు అని వివరిస్తున్నాడు. ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా నమ్మకం అవసరం. ఉదాహరణకు, ఒక మహిళ హోటల్కు వెళ్ళి భోజనం ఆర్డర్ చేసింది అనుకుందాం. ఆమెకు ఆ హోటల్ వాళ్ళు ఆమె ఆహారంలో విషం కలపరు అన్న నమ్మకం ఉందన్నమాట. కానీ ఒకవేళ ఆమెకు అన్ని అనుమానాలే ఉండి అన్ని ఆహార పదార్థాలను మొదట రసాయన పరీక్ష చేయదలిస్తే ఆమె తన భోజనాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భుజించేదెప్పుడు? అదేవిధంగా ఒక వ్యక్తి గడ్డం చేసుకోవడానికి క్షౌరకుని కొట్టుకు వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్నాడనుకోండి. క్షౌరకుడు తన పదునైన కత్తిని ఆయన మెడ మీద తిప్పుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి క్షౌరకునిపై తనను హత్య చేస్తాడేమో అన్న అనుమానం ఉంటే క్షౌరకుడు గడ్డం గీయడానికి ఆ వ్యక్తి కుర్చీలో నిలకడగా కూర్చోలేడు. కాబట్టి అనుమానపు వ్యక్తులకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం లేదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నకర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. కర్మ అంటే విహిత ఆచారాలు మరియు సామాజిక విధులు నిర్వర్తించడంలో ఉన్న అన్ని క్రియాకలాపాలు. సన్యాసం అంటే త్యజించుట, విడిచిపెట్టుట. యోగ్ అంటే భగవంతునితో ఐక్యత. ఇక్కడ శ్రీకృష్ణుడు యోగ సన్యస్త కర్మాణం అన్న పదం వాడాడు. అంటే పూజాది అన్ని కర్మకాండలను త్యజించి తమ శరీర మనస్సు ఆత్మలను భగవంతునికే అంకితం చేసేవారు అని. అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్ సేవగా చేస్తారు. భక్తియుక్తంగా వారు చేసే పనులు వారిని కర్మబంధాలలో పెనవేయవు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మబంధాలలో కట్టివేస్తాయి.
ఎప్పుడైతే పనులను కేవలం భగవత్ప్రీతి కోసం మాత్రమే చేసినప్పుడు వాటికి కర్మ ప్రతిక్రియలు అంటవు. అంటే సంఖ్యలను సున్నాతో గుణించినట్టే. 10ని సున్నాతో గుణిస్తే ఫలితం 0, 1000ని సున్నాతో గుణిస్తే ఫలితం 0. 1,00,000ను సున్నాతో గుణిస్తే ఫలితం ఇప్పుడు కూడా 0గానే ఉంటుంది. అదేవిధంగా జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు వారిని కర్మబంధాలలో పడవేయవు. ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితం చేస్తారు. అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న మహాత్ములు కర్మబంధాలలో చిక్కుకోరు. 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరతవంశీయుడా, కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము. ఇక్కడ హృదయం అన్న పదం ఛాతిలో ఉన్న రక్తాన్ని పంపు చేసే భౌతిక పరికరాన్ని సూచించేది కాదు. వేదాల ప్రకారం భౌతిక మెదడు అనేది శిరస్సులో ఉంటుంది, కానీ సూక్ష్మమైన మనస్సు హృదయ ప్రాంతంలో ఉంటుంది. అందుకే ప్రేమ, ద్వేషాలలో హృదయంలో నొప్పి అనుభవిస్తారు. ఈ లెక్కలో కరుణ, ప్రియ, జాలి వంటి మంచి భావాలకు హృదయమే మూలస్థానం. కాబట్టి శ్రీకృష్ణుడు హృదయంలో జనించిన సందేహాలు అన్నప్పుడు నిజానికి మనస్సులో జనించిన సందేహాలు అని అర్థం. మనస్సు అనేది హృదయ ప్రాంతంలో ఉండే సూక్ష్మ ఉపకరణం. అర్జునుడి ఆధ్యాత్మిక గురువు, ఆ స్థానంలో ఉన్న శ్రీకృష్ణుడు తన శిష్యునికి కర్మయోగ అభ్యాసం ద్వారా లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్ని మరియు విశ్వాసాన్ని ఉపయోగించుకొని తన మనస్సులో ఉన్న సందేహాలను పెకిలివేయమని ఉపదేశిస్తున్నాడు. తదుపరి అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం లేచి తన విధిని కర్మయోగ దృక్పథంతో నిర్వహించమని పిలుపునిస్తున్నాడు. అయితే కర్మ చేయకుండుము మరియు కర్మలో నిమగ్నమవ్వుము అన్న ద్వంద్వ ఉపదేశం అర్జునుడి మనస్సును ఇంకా తికమక పెడుతూనే ఉంది. దీనినే తదుపరి అధ్యాయం మొదట్లో వ్యక్తపరుస్తున్నాడు. ఇది జ్ఞానయోగం సంపూర్ణం.